అండి, నేను మీ శోభరాణికేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే మంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే ఆయిల్ చెప్పబోతున్నాను అనమాట. ఇది కూడా వెరీ సింపుల్ అండి, వెరీ ఎఫెక్టివ్. దీనికి రకరకాల ఇంగ్రీడియంట్స్ ఎన్ని మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ చక్కగా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మంచి హెయిర్ ఫాల్ టిప్ అనేది చెప్పబోతున్నాను. ఇదేంటి అంటారా? సో అందరికీ దొరికేదే, అందరి ఇంట్లో అవైలబుల్ ఉండేదే మాత్రమే చెప్తూ ఉంటాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆముదం అండి, అంటే క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్స్ అనేవి హెయిర్కి మంచి పోషకాహారం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇదివరకు రోజుల్లో, అంటే పూర్వకాలం రోజుల్లో క్యాస్టర్ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేసేవారు హెయిర్కి. ఎందుకు అంటే మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది అన్నమాట, మంచి కండిషనర్ ఉంటుంది క్యాస్టర్ ఆయిల్లో. సో అందుకనే హెయిర్ అనేది మనకి బ్లాక్గా కావాలన్నా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా, హెయిర్ అనేది మనకి మాయిశ్చర్ బేస్గా ఉండాలన్నా క్యాస్టర్ ఆయిల్ ఖచ్చితంగా వాడాల్సిందే. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కడ వాడుతున్నాం చెప్పండి క్యాస్టర్ ఆయిల్? సో క్యాస్టర్ ఆయిల్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కదా, బట్ ఆ స్మెల్ రాకుండా నేను చెప్తాను అనమాట. ఆ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. సో దీనికి కావాల్సింది ఏమని చెప్పుకున్నాము, క్యాస్టర్ ఆయిల్ అనేది ఒక 250 ml తీసుకోండి. ఓకే, అలానే ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు అనేవి ఖచ్చితంగా ఒక 2 కానీ 3 కానీ తీసుకోండి. పెద్దవి అయితే 2 తీసుకోండి, చిన్నవి అంటే మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుని మనం ఏదైనా కర్రీకి ఎలా వేపుతాం మనం, ఆ విధంగా ఫ్రై చేయండి. కాకపోతే ఇందులో డీప్ ఫ్రై చేస్తున్నాం. ఇంచుమించు బ్రౌనిష్ కలర్, అంటే బ్లాక్, మరీ బ్లాక్ కాదు, మాడిపోయేలాగా డార్క్ బ్రౌనిష్ కలర్ అంతవరకు ఫ్రై చేయండి. ఓకే, సో ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ పడుతుంది ఈజీలీ. ఎప్పుడు మనకి హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. అంటే మనకి ఆయిల్ వేడెక్కేంత వరకు హై పెట్టి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఇలా ఫ్రై చేస్తూ అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనకి డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసేసుకుని ఈ ఆయిల్ పక్కన పెట్టుకోండి. ఓకే, సో పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని యూజ్ చేయొచ్చు. సో మనం ఇందాక చెప్పుకున్నాం స్మెల్ వస్తుంది కదా అని. సో స్మెల్ రాకుండా అవాయిడ్ చేయాలంటే మార్కెట్లో ఇప్పుడు అరోమా ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కదా. అరోమా మీన్స్ మంచి ఫ్లేవర్, మంచి సువాసన వచ్చేవి అరోమా ఆయిల్స్ అన్నమాట. సో ఈ అరోమా ఆయిల్స్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లో ఒక 2-3 డ్రాప్స్ కానీ వేసినట్లయితే ఈ క్యాస్టర్ ఆయిల్ స్మెల్ అనేది మొత్తం రాకుండా ఉంటుంది. మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఈ టిప్ కూడా బాగుంది కదండి. సో అందుకే ఖచ్చితంగా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి గ్రే హెయిర్ ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నల్లగా ఒత్తుగా పొడవుగా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటి, హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది, అంటే మాయిశ్చర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది డైలీ అప్లై చేసుకోవాలా, ఎంతైనా చిన్న స్మెల్ వస్తుంది కదా అని అనుకుంటున్నారు కదా, డైలీ అక్కర్లేదండి. అట్లీస్ట్ మనం హెయిర్ వాష్ చేసుకోవడానికి ముందర ఒక 1 అవర్ కానీ ఈ ఆయిల్ని మన హెయిర్ మీద అప్లై చేసుకున్నట్లయితే మీరు అనుకున్నట్టుగా హెయిర్ అనేది చాలా హెల్తీగా తయారవుతుందండి. ఓకేనా? లేదంటే మనకి ముందు రోజు నైట్ అప్లై చేసుకుంటే మరీ మంచిది. సో ముందు రోజు నైట్ అనేది అప్లై చేసుకుంటే మరీ మంచిది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని అట్లీస్ట్ మనకి వీక్లీ వన్స్ అయినా వేసుకోండి. ఓకేనా? వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ కూడా కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకుని అప్లై చేసుకున్నా ఇంకా మంచిది. డైరెక్ట్గా అప్లై చేసుకున్నా మంచిదే. మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో దాన్ని కొద్దిగా వేడి చేసుకుని స్కాల్ప్కి అప్లై చేసుకుని రిమైనింగ్ అంతా హెయిర్కి అప్లై చేసుకుని చూడండి. మీ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, లెంగ్తీగా తయారవుతుంది. సో చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టం కదా, మనకి హెయిర్ అనేది లెంగ్తీగా ఉంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఈ విధంగా మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత కష్టమైంది చెప్పండి? ఇప్పుడు ఎంత బడ్జెట్ అయ్యింది మనకి, ఇప్పుడు ఎంత కష్టమైంది? ఈజీగా ఉంది కదా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే హెయిర్ అనేది హెల్తీగా ఉండాలి అంటే మనకి హెయిర్ అనేది డాండ్రఫ్ ఉండకూడదు, అంతే కదా, హెయిర్ రఫ్గా ఉండకూడదు, బాడీలో ఐరన్ రిచ్ ఫుడ్ ఉండాలి మనకి.
ఎప్పుడైనా సరే హెయిర్ అనేది హెల్దీగా ఉండాలంటే ఎంతసేపు మనం అప్లై చేసుకునే హెయిర్ మాస్క్లు అవ్వచ్చు, అప్లై చేసుకునే ఆయిల్ అవ్వచ్చు, ఇదే కాకుండా మన బాడీలో ఐరన్ లెవెల్స్ బాగుండాలన్నమాట. అంటే హెచ్బి లెవెల్స్ బాగుండాలి. అంటే హెచ్బి అంటే హిమోగ్లోబిన్ బాగుంటే ఆటోమేటికల్గా హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటారా, ఇప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన క్యారింగ్లో ఉన్నప్పుడు పిల్లల గురించి మనకి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు, మనకి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా. ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో చూడండి హెయిర్ ఫాల్ ఉండదు, మీకు ఎలాంటి డాండ్రఫ్ ఉన్నా హెయిర్ ఫాల్ ఉండదు. ఎందుకు అంటే మనకి బాడీలో సప్లిమెంట్ ద్వారా ఐరన్ని అందిస్తుంది అన్నమాట. అందుకని ఆ టైంలో మనకి ఊడకుండా ఉంటుంది. మన సప్లిమెంట్ రూపంలో కాకుండా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఇంకా మంచిది కదా. సో అందుకే ఖచ్చితంగా మీరు హెయిర్కి సంబంధించి నట్స్ తీసుకోండి. అంటే ఇదివరకు రోజుల్లో బెల్లంతో చేసిన చిక్కీలు తినేవాళ్ళం కదా, నట్స్ తీసుకోండి. అలానే బెల్లంతో చేసిన ఫుడ్స్ తీసుకోండి. అలానే మనకి ఖర్జూరాలు తీసుకోండి, బీట్రూట్ జ్యూసు, క్యారెట్స్, ఇలా ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకు చక్కగా హెయిర్ అనేది చాలా హెల్తీగా తయారవుతుందన్నమాట. చిన్నపిల్లలకి ఏదో ఒక రూపంలో, ఒక లడ్డు రూపంలోనూ ఏదో ఒక రూపంలో వాళ్ళకి పెడుతూ ఉండండి. డైలీ ఒక ఫ్రూట్ కానీ లేదంటే ఒక లడ్డు కానీ పెడుతూ ఉన్నట్లయితే చక్కగా వాళ్ళ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది. పిల్లలకి చదువుల స్ట్రెస్, మనకి పెద్దవాళ్ళకి జాబ్ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి ఫుడ్ తీసుకున్నట్లయితే ఎంతటి స్ట్రెస్ అయినా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదో ఒక ప్యాక్ చెప్తూ ఉంటాము, ఏదో ఒక ఆయిల్ చెప్తూ ఉంటాము, అది కూడా అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఇది ఇంటర్నల్ నుంచి మనం తీసుకున్న ఫుడ్. ఈ రెండు తీసుకున్నట్లయితే చక్కగా మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యూటిఫుల్ స్కిన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కిన్ అనేది హెల్దీగా ఉండాలి, అందంగా ఉండాలి అనుకుంటారు కదా. సో ఆ హెల్దీ స్కిన్ మన సొంతం కావాలంటే హోమ్ మేడ్ ప్యాక్స్ ఏం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. ఇది కూడా వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్. ఇది కూడా మన అందరి ఇంట్లో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను నేను. అది ఏంటి అంటే మనం బియ్యం తీసుకోండి. సో బియ్యం ఏం చేస్తారంటే మనకి ముందు రోజు నైట్ నానబెట్టుకుని సో చక్కగా దాన్ని ఏం చేస్తారంటే పౌడర్ చేసేసుకోండి మార్నింగ్. సో అంటే నానబెట్టిన తర్వాత వచ్చిన పౌడర్, ఈ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. స్టవ్ మీద చక్కగా మనకి బాయిల్ చేయండి, ఉడకబెట్టండి. మనం వినాయక చవితికి ఆది చేస్తాం కదా, ఆ విధంగా ఉడకబెట్టేసేయండి. అంటే అంత గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉండాలి. ఎప్పుడు ఫేస్ ప్యాక్స్ అన్నప్పుడు మనం గట్టిగా ఉండకూడదని చెప్తూ ఉంటాను కదా, పలచగా ఉండాలి. కాబట్టి కొంచెం పలచగా మనం ఉడకబెట్టనమాట. సో కొంచెం దోసపిండి టైప్లో ఈ విధంగా బాయిల్ చేసేసారు. సో ఈ బియ్యం పిండి మెత్తగా బాయిల్ అయిపోయింది, లైక్ క్రీమ్లా ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు రోజు నైట్ మళ్ళీ బియ్యం నానబెట్టుకున్నప్పుడే మనకి బాదం పప్పులు కూడా ఒక 3 or 4 నానబెట్టుకోండి వాటర్లో. మార్నింగ్ వచ్చేసరికి ఏం చేస్తారంటే పైన ఉన్న స్కిన్ తీసేసి బాదం పప్పులు మెత్తగా పేస్ట్ చేసేసేయండి. సో ఈ బాదం పప్పుల పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అవ్వాలి. మనం బియ్యం పిండి ఉంది చూసారా, ఈ బియ్యం పిండి మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఈ రెండు మిక్స్ చేసుకోండి. ఈ రెండు మిక్స్ చేసుకుని, మిక్సింగ్ ఎప్పుడు ఏం చెప్పాను నేను, చక్కగా మనకి స్కిన్కి అంటుకునేలా ఉండాలి. ఈ రెండు మిక్స్ చేసుకుని ఫేస్కి ప్యాక్లో అప్లై చేసుకోండి. సో ఫేస్ ప్యాక్ అంటే ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ 3 కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని చెప్తూ ఉంటాను కదా. సో ఏదైనా ప్యాక్ అప్లై చేసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లీన్ చేసుకోవాలి. రోజ్ వాటర్తో కానీ ఆస్ట్రోజెంటన్ లోషన్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకోకపోతే డైరెక్ట్గా మన ఫేస్ మీద ఏదైనా డస్ట్ ఉందనుకోండి, అది కూడా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాక్ రెడీగా ఉంది కదా, ఈ ప్యాక్ అనేది ఎప్పుడు మనకి స్కిన్కి అంటుకునేలా ఉండాలి తప్ప ఇలా అప్లై చేసిన వెంటనే పడిపోకూడదు. ఓకే, సో ఆ విధంగా నెక్ నుంచి ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ 3 అప్లై చేస్తాం. అప్లై చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందా? కాదు కదా, దానికి స్కిన్ అబ్జార్బెన్స్కి మనం సరైన టైం ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఇచ్చే టైం 15 to 20 minutes అలానే ఉంచేసేయండి ఫేస్ని. ఇలా ఉంచేసిన తర్వాత చల్ల నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి, మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మంచి గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇది ఒక్కసారి వేస్తే అలా ఉండిపోతుందా పర్మనెంట్గా అంటే కాదు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే మీ స్కిన్ అనేది కంటిన్యూస్గా గ్లోయింగ్గా ఉంటుంది.